ఫాలోయింగ్. సో అక్కడ గొడవ ఏంటో ఎమ్మెల్యేకి తర్వాత వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ గారు లేకపోతే లోకేష్ గారు వాళ్ళు వాళ్ళు పడ్డారు. తర్వాత ఎన్టీఆర్ జూనియర్ గారి ఫాలోయర్స్ ఎవరు ఉన్నారు, ఫ్యాన్ జూపుడి గారు గందరగోళం చేసి జూపుడి గారు ఎన్టీఆర్ ఆస్కార్ అవార్డు విన్నర్, ప్రైడ్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ప్రైడ్ ఆఫ్ తెలుగు పర్సన్, తెలుగు. డ్యూ రెస్పెక్ట్ ఐఎమ్ టాకింగ్. అంతే, ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ ఆయనకుంది, ఆయనకు ఉన్నటువంటి ఫాలోయింగ్ ఆయనకుంది. ఆయన మొన్న ఆ సినిమా సందర్భం కూడా మాట్లాడినటువంటి ఉపన్యాసం కూడా చాలా నర్మగర్భంగా ఆయన ఎవరిని టచ్ చేసి మాట్లాడాలో, అది ఎవరికి తగలాలో వాళ్ళకి తగిలిని, ఎవరికి తగలాలని అది నేను ఇప్పుడు చెప్పనవసరం లేదు. ఎవరెవరికి ఎలా తగలాలో అలా తగిలి ప్రతిదీ మనం డిబేట్ పెట్టలేమండి. అని మీకు తెలుసు ఆయన ఎవరిని ఉద్దేశించి, రమణాయుడు గారికి ఇది ఒకటే డ్యూటీ కాదు, మీకైతే తెలుసు ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారు. ఎగ్జాక్ట్లీ ఎవరెవరు నాకే కాదు అందరికీ తెలుసు. అట్లా ఇప్పుడు ఒక సారాంశము ఒకరికి ఒక రకంగా అర్థమవుతుంది, ఇంకొకరికి ఇంకో రకంగా అర్థమవుతుంది సార్. అది వాళ్ళ కెపాసిటీస్ అండి. ఓకే, నేను వాళ్ళ కర్మ అన్నా కానీ వాళ్ళ కెపాసిటీస్ ఎలా తీసుకుంటారో వాళ్ళకి తెలుసు. ఓకే, దానివల్ల ఎవరు ఇబ్బంది పడతారో లేకపోతే ఆయన ఎవరికి ఛాలెంజ్ చేసాడో ఇవన్నీ ఇట్స్ ఓపెన్ గా ఆయన మాట్లాడినటువంటి డైలాగ్ అది సినిమా రిలీజ్ సందర్భంగా. ఓకే, దాని తర్వాత డెవలప్ అయిందే అంతిమ ఘటన. ఆ ఎమ్మెల్యే గారు ఎవరు ఫ్యానా అనేది పక్కన పెడదాం. ఆయన ఇంటి ముందుకెళ్ళి జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్ మొత్తం కూడా ధర్నా చేయటం, అతను ఓపెన్ గా ఛాలెంజ్, అతను క్షమాపణ చెప్పాలని వాళ్ళు కూర్చోవటం, అతను మళ్ళీ ఇంకొక క్షమాపణ ఏదో చెప్పడం, ఆ వీడియో నాది కాదని చెప్పడం, ఇవన్నీ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జూనియర్ ఎన్టీఆర్ గారికి సపోర్ట్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? ఆయన పొలిటికల్ గా రాలేదు కదా. ఆయన పొలిటికల్ గా ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ ప్లాట్ఫామ్ ఎలా చూస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ ఏంటి, ఒకవేళ అతను జూనియర్ ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పార్టీ పెట్టి బయటకు వచ్చినప్పుడు ఆయన విధానాలు ఏంటి, ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కానీ లేకపోతే అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ పట్ల మా వైఖరి ఎలా ఉంటుంది అనేది అప్పుడు అనలైజ్ చేయకొస్తుంది. ఇంకా జూనియర్ ఎన్టీఆర్ బయటికి రాలేదు కదా. ఓకే, వస్తాడంటారా ఏదో ఒక రోజు? ఇట్ ఈస్ అప్ టు హిమ్. అంటే మీకు ఒక నాలెడ్జ్ ఉంటుంది కదా సార్, మీరు ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీ అబ్జర్వేషన్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఆయన కదలికలు, ఆయన మాట తీరు అవన్నీ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది సార్? ది డే విల్ కమ్ ఫర్ హిమ్. ఓకే, డెఫినెట్లీ ది డే విల్ కమ్. ఆయన వెనకాల ఉండే శక్తులు ఆయనకు ఉన్నాయి, ఆయన బలం ఆయనకు ఉంది. ఆయన ఎవరు కాదనుకోకపోయినా తెలుగుదేశం క్యాడర్లో, ఎన్టీఆర్ గారి ఫ్యాన్లో, ఎన్టీఆర్ గారి అభిమానుల్లో జూనియర్ ఎన్టీఆర్ గారికి ఉండేటటువంటి స్థానం అక్కడ ఉందంటారా? ఇది మనం బయట నుండి చెప్పాల్సిన అవసరం లేదు, లేకపోతే మనం కొత్తగా కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఆయన చూసి విత్ ఇన్ ద పార్టీ కూడా భయపడే అంశం ఉంది. తెలుగుదేశం పార్టీ విత్ ఇన్ ద తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా భయపడతారు. అతను చూసి వాళ్ళు అభిమానించే వాళ్ళు కూడా వాళ్ళకు ఉంటారు కూడా, ఉండకూడదని కూడా మనం అనుకుంటాం. ఆ ఫ్యామిలీకి సంబంధించిన తర్వాత మీరు ఇందాక అన్నారు చూడండి, అందరూ వారసులుగానే తయారవుతుంటే ఆ క్రమంలో తను కూడా హీ హాస్ గట్ ఎవ్రీ రైట్ టు ప్రొజెక్ట్. ఈజ్ ఆల్సో ఏ గుడ్ స్పీకర్, ఈజ్ ఆల్సో నెరేటింగ్ అంటే ఎంటైర్ సొసైటీ ఎక్కడెక్కడ ఏముందనేది చెప్పగలిగినటువంటి వాక్చాతుర్యం ఉన్నటువంటి ఒక యంగ్ లీడర్ అతను. ఒకవేళ అతను రాజకీయాలకు రాదలుచుకుంటే అతను ఎవడు కూడా ఆపలేడు. బట్ హీ హాస్ గాట్ ఇంకా చాలా చరిష్మా ఉన్న లీడర్ కాబట్టి, ఐ మీన్ యాక్టర్ కాబట్టి అసలు ఇంకా సినిమాలు తీసుకునే అవకాశం, పోరాడే శక్తి ఉంది, వయసు ఉంది, అతనికి చాలా వయసు ఉంది. ఇవన్నీ చూసుకొని, అంటే వయసు అంతా అయిపోయిన తర్వాత రాజకీయాలకు వస్తారని నేను చెప్పట్లేదు. ఒకవేళ 2009 ఎన్నికల్లోనే ఆయన 5 ఏళ్ళప్పుడే ప్రచారం చేశాడు పెద్ద ఎత్తున రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే. ఆ రోజు అవును పాపం ప్రచారం చేశాడు, చేదు అనుభవాలను ఎదుర్కొన్నాడు, యాక్సిడెంట్ అయ్యి బయటపడ్డాడు. ఇందాక మన ప్రసాద్ గారు పెద్దలు చెప్పినట్టుగా అతను ఆస్కార్ అవార్డు దాకా వెళ్ళాడు. తక్కువ డాన్సర్ ఏం కాదు అతను, తక్కువ ఎనర్జీ డైనమిజం లేనటువంటి వ్యక్తి కూడా కాదు. అతను ఒక్కసారి అందిస్తే అగ్గిరవలాగా అందుకునే సామర్థ్యం ఉన్న నాయకుడు అతను. ఆయనకే మనం రోజు
మనం గోడకి అద్దం పెట్టి అద్దం ముందు నువ్వు రిహర్స్ చేయాలని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మాట్లాడటానికి కానీ, స్పీచ్ నేర్చుకోవడం కోసం కానీ, యాక్షన్ నేర్చుకోవడం కోసం కానీ, లాంగ్వేజ్ నేర్చుకోవడం కోసం కానీ జూనియర్ ఎన్టీఆర్కి మిగతా వాళ్ళకి ఉన్నంత ట్రైనింగ్ అవసరం లేదు. సో అయితే ఇప్పుడు మీరేమంటారు? Already సీనియర్ అతను ఎన్టీఆర్ rock గారి అభిమానులందరికీ ఏదో ఒక రోజు భవిష్యత్తు ఆశీకరణం జూనియర్ ఎన్టీఆర్ అంటారు. అంటే నేను అట్లా అనదలుచుకోలేదండి. ఎందుకంటే అతను వస్తే హీ హెస్ గాట్ హిస్ ఓన్ ప్లాట్ఫామ్. ఓకే. మీరు ఇందాక ఏమడిగారంటే జూనియర్ ఎన్టీఆర్ గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేస్తుందా అని అడిగాను నన్ను. అవును. ఆయనకి మేము సినిమాలు చూసి, సినిమాల్లో ఆయన హీరోయిజం చూసి ఆయనకు ఆస్కార్డు వచ్చింది కాబట్టి ఇది కాదు. మేము ఒక రాజకీయ పార్టీగా మాట్లాడుతున్నాం. ఓకే. వీ హ్యావ్ గాట్ విధి విధానాలు ఉన్నాయి. ఈ సమాజం పట్ల మాకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఆ పందాలో ఎవరైనా ఇంకొక రాజకీయ పార్టీ పెట్టుకొని వస్తే ఆ రాజకీయ పార్టీ విధి విధానాలతోటి మేము అనేకమైన అంశాల్లో వివేదించవచ్చు, లేకపోతే కలిసి ఆహ్వానించవచ్చు. ఇవన్నీ జరుగుతాయి. అయితే అది ఎప్పుడు ఆయన బయటకు వచ్చినప్పుడు. అవును. ఆయన బయటికి రాకముందే పార్టీలోనే ఆయన అభిమానులుగా, పార్టీలోనే పాపం అతనికి విరోధులుగా తయారైపోయి ఇక్కడ దాకా